Yeah, Nafik, is it visible my screen? Vasanta, is it visible my screen? Yes. Okay. Then. Before we are starting for today's session, let me discuss from one new more concept. Yeah, today మనం సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకొని వన్ ఆఫ్ ద బిగ్ ఇష్యూస్ రైట్ చేసి వన్ ఆఫ్ ద టికెట్ని గురించి మనం ఏం చేద్దామంటే టుడే మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మోస్ట్ ప్రాబ్లీ మనం ఏం చేస్తారంటే డిఫరెంట్గా అండ్ టిపికల్గా ఉండే వన్ ఆఫ్ ద హార్డ్ టాస్క్ గురించి ఈరోజు సెషన్లో మనందరం కూడా ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దానికంటే మొదలు మనం ఏం చేద్దామంటే ఈరోజు టాస్క్ అనేది ఇట్స్ టూ డిఫరెంట్ అనమాట. ఇట్స్ టూ హార్డ్ అనమాట. అలాంటి ఒక హార్డ్గా ఉండి ఒక టాస్క్ని మనం ఏం చేద్దామంటే ఈరోజు సింప్లిఫైయింగ్ అనేది చేసేద్దాం. లేటర్ మనం ఏం చేద్దాం, దానికోసం మనం ఏం చేద్దాం అంటే ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చేసుకొని ఒక మంచి టాస్క్ని ఈరోజు కంప్లీట్ అనేది చేసేసుకున్నాం. దాంట్లో ఏంటిదంటే బిఫోర్ మనం ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందర వాట్ ఎవర్ వీ డిస్కస్ అండ్ ప్రీవియస్ సెషన్ మొత్తం కూడా ఏం చేద్దామంటే ఒకసారి ఏం చేద్దామంటే వీ విల్ రీక్యాప్ ఆన్ ఇట్. ఒకసారి ఏం చేద్దామంటే ఒకసారి రీక్యాప్ అనేది చేసేసుకొని లేటర్ మనం ఏం చేద్దామంటే ఈ సెషన్ రెజ్యూమ్ అనేది చేసేసుకుందాం. ఓకే హర్ష, ప్లీజ్ రికార్డ్ ఫర్ టుడేస్ సెషన్ ఆల్సో. ఓకే యా, మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నామంటే కొన్ని కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నాం. ఏంటిది మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి? వీఆర్ డిస్కసింగ్ ద టాపిక్. అంటే మనం ఏ టాపిక్ని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, జస్ట్ yeah, sorry for the inconvenience. Yeah, Satish, is it audible my voice? Yes, sir. ఓకే దెన్. యా, మనం ప్రీవియస్ సెషన్లో ఏ కాన్సెప్ట్స్ని గురించి నేర్చుకున్నాం, ఏ టాపిక్ని గురించి ఈ వీక్ అంతా మనం నేర్చుకున్నామంటే ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం. అదేంటిదంటే లిస్ట్ అనే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేసామంటే ఈ సెషన్లో డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటిది ఆ కాన్సెప్ట్ ఏంటి? లిస్ట్ అంటే ఏమని నేర్చుకున్నాము? ఒక స్క్వేర్ బ్రేసెస్లో ఏవైనా సరే, ఏవైనా వాల్యూస్ అంటే దాన్ని ఏమనుకోవచ్చు, డేటా టైప్స్ అనుకోవచ్చు కదా. అంటే ఏవైనా వాల్యూస్ని ఒక వాల్యూ ఆఫ్టర్ మరొక వాల్యూని ఇలా స్టోర్ చేసుకుంటా ఉంటే, స్టోర్ అంటారు కదా, దీన్ని ఆర్గనైజ్ అంటారు కదా. ఇలా ఆర్గనైజ్ చేసుకుంటా ఉంటే దానిని ఏమని పిలుస్తారంటే లిస్ట్ అని పిలుస్తారని చెప్పుకున్నాం. ఈ లిస్ట్ అనేది ఫామ్ అయింది. ఇలా లిస్ట్ ఫామ్ చేసాం కదా. ఈ లిస్ట్ ఫామ్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అంటే ఒక లిస్ట్ అనేది ఫామ్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. ఆ బ్యాక్గ్రౌండ్లో ఎలా లిస్ట్ అనేది వర్కౌట్ అవుతుంది అనే ఒక వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేసేసామంటే ఈ వీక్ మొత్తం కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే డన్. మనం ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ని కనుక మనం నేర్చుకోవాలంటే దేంతో నేర్చుకున్నాము? ఈ లిస్ట్ అనేది మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేసాము? లిస్ట్ అనే కాన్సెప్ట్ని కనుక మనం కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేసేసాము? సిమిలారిటీ తీసుకున్నాం. లిస్ట్ వర్సెస్ లిస్ట్ అనేది నేర్చుకోవాలనుకో మనం దేన్ని కంపేర్ చేసుకున్నాము? లిస్ట్ అనేది చేయాలి అంటే మనం దేన్ని కంపేర్ చేసుకున్నాము? స్ట్రింగ్ యొక్క వర్కింగ్ ఎలా ఉందో ఆ స్ట్రింగ్ యొక్క వర్కింగ్ ఆధారంగా చేసుకొని మనం ఏం చేసాము? ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. దాంట్లోనే మనం ఏం చేసాము? స్ట్రింగ్లో మనం ఏమేం చేసాం? స్ట్రింగ్ కాన్కెటనేషన్ అని, స్ట్రింగ్ రిపిటేషన్ అని, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అని, ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయడం అని, ఒక స్ట్రింగ్ లోపల ఇంకో స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఇలానే స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్లా అనేది చెక్ చేసుకోవడానికి మనం బోల్డ్ కేసెస్ వాడాం కదా. అలానే లిస్ట్లో కూడా ఏం చేస్తామంటే స్ట్రింగ్ ఎలా అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ స్ట్రింగ్స్కి
స్ట్రింగ్ లానే మనకేమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ లిస్ట్ కూడా అలానే వర్కౌట్ అవుతుంది అనేసి స్ట్రింగ్ మీద ఏవైతే ఆపరేషన్స్ చేసామో ఆ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఆపరేషన్ కూడా మనం ఏం చేయొచ్చు లిస్ట్ మీద కూడా పర్ఫామ్ చేయవచ్చు అనేది ఒక కాన్సెప్ట్ని గురించి మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేశాను. ఆ స్ట్రింగ్ అనేది క్రియేట్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ స్ట్రింగ్ని మనం ఒక స్ట్రింగ్ని ఒక పైథాన్ అనే లాంగ్వేజ్లో క్రియేట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో అసలు ఎలా జరుగుతుంది, వాట్ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది అనే కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే డన్. అంటే ఆ స్ట్రింగే కాకుండా ఇంకా మనం ఏం చేస్తున్నామంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్ట్రింగ్ బదులు మనం ఏం వేస్తున్నాము, ఏమిస్తున్నాము స్ట్రింగ్ బదులు మనము వాల్యూస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అంటే ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నాము వాల్యూస్ని యూజ్ చేస్తున్నాం. ఈ వాల్యూస్ అన్నిటిని ఒక ప్రోగ్రామింగ్లో యూజ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా జరుగుతుంది అనే దాని గురించి నేర్చుకున్నాం. అలా జరగాలి అంటే ఏం జరుగుతుంది, ఒకే ఒక చిన్న ముక్కలో నేర్చుకున్నాను. ఏంటిది, ఒక వాల్యూ అనేది మనము ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం క్రియేట్ చేసేసామనుకో వెంటనే ఏం చేసిద్ది కంప్యూటరు, దానికి వెంటనే ఏం చేస్తుంది ఒక యూనిక్గా ఒక నంబర్ని ఏం చేస్తుందంటే దానికి అలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఒక వాల్యూ అంటే 1 అనేది కానీ స్ట్రింగ్ ఆఫ్ 1 అనేది కానీ 1.2 అంటే వీటిని ఏమంటారు వాల్యూ అంటారు కదా. అంటే ఏదైనా ఒక వాల్యూని పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం క్రియేట్ చేసినప్పుడు వెంటనే కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే దానికి ఒక నంబర్ అనే దాన్ని ఎలికేట్ చేస్తుంది. ఎలాంటి నంబర్‌ని ఎలికేట్ చేస్తుందంటే అందరూ యూజ్ చేసే నంబర్ కాదు. ఎవ్వరు యూజ్ చేయని ఒక నంబర్‌ని ఏం చేస్తుందంటే దానికి ఎలికేట్ చేస్తుంది. దాన్నేమంటారు యూనిక్ టు ఐడెంటిఫై నంబర్ అని పిలుస్తారు. అంటే మనం ఏదైనా ఒక వాల్యూని పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో క్రియేట్ చేసినప్పుడు వెంటనే కంప్యూటర్ ఏం చేస్తుందంటే దానికి ఒక నంబర్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ నంబర్‌ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే దాన్ని ఆ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఆ నంబర్స్‌ని మొత్తాన్ని గూడా ఏమని పిలుస్తారంటే 1, 2 స్ట్రింగ్ 1, 1.2 వీటన్నిటిని గూడా ఏమంటారంటే వాల్యూ అని చెప్తున్నారు కదా. వాల్యూ అని పిలవరనమాట సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. ఆటన్నిటిని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. అంటే పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని గనక క్రియేట్ చేశామంటే ఆ ఆబ్జెక్ట్ అనే దాన్ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ నంబర్ అనేది దానికి ఎలికేట్ చేస్తుందనమాట. ఓకే డన్. ఆ యూనిక్ ఐడెంటిఫైయర్ నంబర్‌ని మనం ఏం చేస్తున్నామంటే షార్టెస్ట్ వేలో స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక వేరియబుల్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని మనం తీసుకున్న ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేసుకోవడం అనేది చేస్తారు. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. కంప్యూటర్ ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని గనక క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్‌కి ఏం చేస్తుంది ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ ఒక నంబర్‌ని ఎలికేట్ చేస్తుంది. ఆ నంబర్‌ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేస్తున్నామంటే ఆహ్, మనం ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్స్‌ని ఒక బెస్ట్ ప్రాక్టీస్‌గా మనం ఏం చేస్తున్నాము, ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేస్తున్నామంటే ఒక రిఫరెన్స్‌గా ఉండే ఒక టర్మ్ అంటే రిఫరెన్స్‌గా ఉండే టర్మ్‌ని ఏమంటారు వేరియబుల్. అంటే ఒక వేరియబుల్‌కి మనం ఏం చేస్తున్నామంటే ఒక రిఫరెన్సిబుల్‌గా ఉండే ఒక వేరియబుల్‌కి మనం ఏం చేస్తున్నామంటే అసైన్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా చేయడం ద్వారా మనకేమైద్ది అంటే మన ఆబ్జెక్ట్‌ని ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్‌కి ఎక్కడ ఉంది, ఏ పొజిషన్‌లో ఉంది అనేది ఎక్కడ స్టోరేజ్ అయిందని తెలుసుకోవాలనుకో దాన్నంతా అంత నంబర్‌ని చెక్ చేయాలంటే చాలా కష్టం గాబట్టి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసి దానికి ఏం చేస్తున్నాం మన ఆబ్జెక్ట్‌ని అసైన్ చేయడం అనేది చేస్తారనమాట. అలా అసైన్ చేసినప్పుడు మన వాల్యూ అనేది ఏ లొకేషన్‌లో ఉంది కంప్యూటర్ మెమరీలో, ఏ పొజిషన్‌లో ఉంది, ఏ చోట ఉంది అనే మొత్తాన్ని గూడా మనం ఏం చేయొచ్చు అంటే తెలుసుకోవచ్చు. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఐడీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చంటే మనం మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఏ లొకేషన్‌లో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చనమాట. ఇదంతా గూడా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్‌లో నేర్చుకున్నాం. అంటే ఒక వేరియబుల్‌ని ఎందుకు క్రియేట్ చేస్తారంటే మీ అందరికి అర్థమైపోయింది. ఒక వాల్యూని మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో క్రియేట్ చేస్తే దానికి ఏం చేస్తుంది కంప్యూటర్ ఒక యూనిక్ నంబర్ ఇస్తుంది.
ఆ యూనిక్ నంబర్‌ని మొత్తాన్ని గూడా ఏం చేస్తుందంటే ప్రతిసారి ఎక్కడుంది, ఏ లొకేషన్‌లో ఉందో తెలుసుకోవాలంటే ప్రతిసారి ఆ నంబర్ కొట్టాలంటే చాలా టఫ్‌గా ఉంటది గాబట్టి, అందుకోసం ఒక బెస్ట్ ప్రాక్టీస్‌గా ఉండడానికి మనం ఏం చేస్తున్నామంటే, ఈ నంబర్ మొత్తాన్ని గూడా ఏం చేస్తామంటే ఒక వేరియబుల్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని, ఆ వేరియబుల్‌కి ఆబ్జెక్ట్‌ని అసైన్ చేయడం అనేది చేస్తారనమాట. అలా చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే, మన నంబర్‌ని ఈజీగా మన యొక్క వేరియబుల్ ఆర్ మన యొక్క ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అనే లొకేషన్‌ని ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. ఓకే. ఓకే. అలానే మనం ఏం చేసామంటే, ఇప్పుడు మనం ఏం చేసాము, బోల్డ్, స్ట్రింగు, ఇంటీజరు, ఫ్లోట్ వీటన్నిటికి గూడా ఒకే మెథడ్‌లో మనం ఏం చేస్తామంటే, ఒకే మెథడ్‌లో ఒక వేరియబుల్‌కి రిఫర్ చేస్తా దాని యొక్క లొకేషన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈ సెషన్‌లో మనం ఏం చేస్తున్నామంటే, లిస్ట్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని గనక క్రియేట్ చేస్తే, ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ ఏ లొకేషన్‌లో ఉంటాయి, ఒక లిస్ట్ గనక క్రియేట్ చేస్తే, ఆ లిస్ట్ అనేది కంప్యూటర్ మెమరీలో ఏ లొకేషన్‌లో స్టోరేజ్ అయ్యి ఉంటుంది. దాన్ని గూడా మనం తెలుసుకోవచ్చా? తెలుసుకోలేమా? అని వన్ ఆఫ్ ద కాన్సెప్ట్‌ని గురించి మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజు సెషన్‌లో నేర్చుకుంటున్నాం. అంటే ఒక లిస్ట్‌ని గనక క్రియేట్ చేసామనుకో, ఆ లిస్ట్ అనేది ఎలా డిఫైన్ అవుతుంది? దానిలో ఏం జరుగుతుంది? అనే ఎంటైర్ ద కాన్సెప్ట్‌ని గురించి మనం ఏం చేస్తున్నామంటే, ఈరోజు సెషన్‌లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. ఓకేనా? ఓకే డన్. ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ ఆన్ దిస్ టాపిక్? Satish, do you understood? Yes, sir. ఓకే. యాహ్! మనం ఇప్పుడేం చేద్దామంటే, ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్‌ని మనం ఏం చేద్దామంటే, ఎలా ఫార్మ్ అయింది? దాంట్లో ఎలా వర్కింగ్ అనేది జరిగింది అనే దాని గురించి తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ తీసుకొని, ఈ ఎగ్జాంపుల్‌ని అర్థం చేసుకుంటా మనం ఏం చేద్దామంటే, ఈ కాన్సెప్ట్‌ని నేర్చుకోవడం అనేది చేసేద్దాం. ఓకే. నాకు దానికోసం ఇక్కడ ఏముందంటే ఒక కోడ్ ఉందనమాట. ఏముంది? లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక వే ఒక వేరియబుల్ ఉంది. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి స్క్వేర్ బ్రేసెస్‌లో 1, 2, 3 1, 2, 3 అనే వాటిని ఏమంటారు ఇంటీజర్. ఇంటీజర్ 1, ఇంటీజర్ 2, ఇంటీజర్ 3 అనేది ఒక లిస్ట్‌లో పెట్టుంది. తర్వాత ఏముంది ప్రింట్ ఆఫ్ ఐడీ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఉంది అనమాట. అని ఒక 2 కోడ్‌లు ఉన్నాయి. ఈ లిస్ట్ అనేది ఏమవుతుందంటే ఏ లొకేషన్‌లో ఉంది, ఈ కోడ్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే. దాంట్లో గనక మీరు చూసారనుకో, ఫస్ట్ లైన్ గనక మీరు గమనించారనుకో, ఆ ఫస్ట్ లైన్‌లో ఏముందో చూడండి. ఏముంది? ఆ ఫస్ట్ లైన్‌లో ఒకటుంది చూడండి. స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాని లోపల 1, 2, 3 అని ఉందా? ఆ స్క్వేర్ బ్రేసెస్ ఏందో తర్వాత చూద్దాం. అక్కడ ఏముందో చూడండి. 1, 2, 3 1 అంటే ఏమంటారు? 1ని ఏమంటారు? ఇంటీజర్ అంటారు కదా! అంటే 1 అని ఒక ఇంటీజరు, 2 అని ఒక ఇంటీజరు, 3 అని ఒక ఇంటీజర్ ఉంది ఈ ఎగ్జాంపుల్‌లో. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ ఏమవుతాయంటే కంప్యూటర్ దాన్ని ఎలా తీసుకుంటదంటే ఓకే. ఇంటీజర్ 1 అంటే దీంట్లో ఐటెమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఐటెమ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే అది ఎలా డిఫైన్ చేస్తుందంటే విడివిడిగా డిఫైన్ చేసుకుంటుంది. కింద గనక రైట్ సైడ్‌లో గనక మీరు చూసారనుకో 1 అని ఒక బాక్స్ ఉందా? 2 అని ఒక బాక్స్ ఉందా? 3 అని ఒక బాక్స్ ఉందా? అంటే ఎప్పుడైనా సరే ఒక లిస్ట్ గనక క్రియేట్ చేస్తే ఆ లిస్ట్ లోపల ఉన్న ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐటెమ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఆ ఐటెమ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తది కంప్యూటరు విడివిడిగా ఒక్కొక్క దానిగా ఏం చేస్తుందంటే రీడ్ చేసుకుంటా ఉంటదనమాట. ఓకే డన్. ఇక్కడి దాకా అర్థమైంది. ఎప్పుడైతే ఆ ఐటెమ్స్‌ని తీసుకుంటదో వెంటనే ఏం చేస్తది ఆ ఐటెమ్స్‌కి మనం ఏం చేసాం ఇక్కడ 1 అన్నాం కదా! 1 అని ఒక నంబర్ ఉంది కదా! ఒక ఐటెము. ఇంటిజర్ 1 ఉంది గదా! ఎప్పుడైతే ఒక ఐటెమ్ ఒక నంబర్ గనక క్రియేట్ చేసేసాం వెంటనే ఏమైద్ది దానికి? వెంటనే దానికేమైద్ది? ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో నేను ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు 1 అని ఇచ్చాను. అని వెంటనే ఇవ్వంగాల్నే ఏం చేసిద్ది కంప్యూటరు? దానికి యూనిక్‌గా ఫైండ్ ఔట్ చేసుకోవడానికి ఒక నంబర్‌ని అలొకేట్ చేస్తుందా? అలానే ఇక్కడ ఏమవుతుందంటే ఒక లిస్ట్‌లో ఐటెమ్స్ ఏవన్నా క్రియేట్ చేసేసామనుకో, కంప్యూటర్ ఫస్ట్ ఏం చేస్తదంటే లిస్ట్‌ని తీసుకోదనమాట. ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నిటిని విడివిడిగా తీసుకుంటుంది. అలా తీసుకొని ఏం చేస్తుందంటే ప్రతి ఐటెమ్‌కి గూడా ఏం చేస్తుందంటే యూనిక్‌గా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడీని దానికి అలొకేట్ చేయడం అనేది చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర 1 అనే ఐటెమ్ ఉంది కదా! ఆ ఐటెమ్‌ని ఎప్పుడైతే నేను క్రియేట్ చేస్తానో కంప్యూటర్ ఏం చేస్తుందంటే దాన్ని యూనిక్‌గా గుర్తుపెట్టుకోవడానికి దానికొక ఐడీ ఇస్తుంది. అలానే 2 అనే నెక్స్ట్ ఐటెమ్ ఉంది కదా! అది క్రియేట్ చేయంగానే వెంటనే ఏం చేస్తుందంటే దాన్ని కూడా యూనిక్‌గా ఫైండ్ ఔట్ చేయడానికి దానికొక నంబర్ ఇస్తుంది. అలానే 3 అని ఒక నంబర్ గనక క్రియేట్ చేశాననుకో వెంటనే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కంప్యూటర్ ఏం చేస్తుందంటే
యూనిక్‌గా ఒక నంబర్ అనే దాన్ని దానికి అలొకేట్ చేయడం అనేది చేస్తదనమాట. ఓకేనా? ఓకే దెన్. అప్పుడు ఏం జరుగుతుందనేది చూద్దాం. అంటే ఫస్ట్ ఒక లిస్ట్ గనక క్రియేట్ చేసేటప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుందంటే లిస్ట్‌లో ఐటెమ్స్ ఏమున్నాయో చూసుకుంటా ఉంటది. ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ ప్రతిదానికి గూడా ఏం చేస్తుంది, ఒక యూనిక్ ఐడీని క్రియేట్ చేస్తుంది. ఓకే డన్. ఆ తర్వాత ఏం చేస్తుందంటే ఆ వాల్యూలో ఉన్న లిస్ట్ భాగాన్ని తీసుకుంటదనమాట. ఓకే డన్. అంటే లిస్ట్ భాగం తీసుకుంటుంది. ఆ లిస్ట్‌లో ఏం చేస్తుంది, ఒక్కొక్క ఐడీ ఉంది కదా! అంటే ఒక్కొక్క ఐటెమ్ ఉంది కదా! ఈచ్ ఐటెమ్‌ని మొత్తాన్ని గూడా ఏం చేస్తుందంటే లిస్ట్‌లోకి తీసుకుంటది. ఒక్కొక్క ఐటెమ్‌కి ఏం చేస్తుంది, ఒక్కొక్క ఐడీని క్రియేట్ చేస్తుంది. 1 అనే ఐటెమ్ ఉంది కదా! ఆ ఐటెమ్‌కి ఏం చేస్తుందంటే లిస్ట్‌లో 1 అనే ఐటెమ్‌కి ఒక యూనిక్ ఐడీని క్రియేట్ చేసిద్ది. తర్వాత ఏం చేస్తుంది లిస్ట్‌లో ఉన్న రెండో ఎలిమెంట్ ఏంది 2 అనే ఐడీ. అంటే 2 అనే ఐడీని తీసేసుకొని దానికి ఏం చేస్తుంది ఒక ఐడీని క్రియేట్ చేస్తుంది. తర్వాత లిస్ట్‌లో ఉన్న తర్వాత ఐటెమ్ ఏది 3 కాబట్టి 3 అనే ఒక లిస్ట్ ఐటెమ్‌గా తీసుకొని దానికేం చేస్తుందంటే ఒక ఐడీని క్రియేట్ చేయడం అనేది చేస్తదనమాట. ఓకే దెన్. అంటే ప్రాసెస్ ఏం జరుగుతుందంటే ఒక లిస్ట్ గనక క్రియేట్ చేసామంటే లిస్ట్ లోపల ఉన్న ఐటెమ్స్‌ని కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క దానిగా స్ప్లిట్ చేసుకుంటుంది. ప్రతిదానికి ఏం చేస్తుందంటే ఒక యూనిక్ ఐడీని క్రియేట్ చేసేసిద్ది. ఆ తర్వాత ఏం చేస్తదంటే ఆ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటెమ్స్‌ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క లిస్ట్ లోపలికి తీసుకుంటది. అలా లిస్ట్‌లోకి తీసుకొని ఏం చేస్తుందంటే ఆటన్నిటిని గూడా ఏం చేస్తుంది, ఆటన్నిటికి గూడా ఏం చేస్తుంది, ఒక్కొక్క, ఒక్కొక్క యూనిక్ ఐడీని ఏం చేస్తుందంటే క్రియేట్ చేయడం అనేది చేస్తది. ఆటన్నిటిని గూడా ఏం చేస్తది, కాన్‌కెటనేషన్ అనేది చేసేసుకొని ఏం చేస్తుందంటే, ఆ మొత్తానికి ఏం చేస్తుందంటే, ఒకే ఒక్క ఐడీని క్రియేట్ చేసేసిద్దనమాట. ఓకేనా? ఓకే డన్. ఏమన్నా డౌట్ ఉందా? అంటే ఒక లిస్ట్‌ని గనక క్రియేట్ చేసామంటే కంప్యూటర్ ఎలా వర్క్ చేసేసిద్దంటే, లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని విడివిడిగా తీసుకుంటది. ఒక్కొక్క దానికి ఐడీ క్రియేట్ చేస్తది. తర్వాత ఏం చేస్తుంది, లిస్ట్‌లో ఉన్న ఐటెమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిదాన్ని ఏం చేస్తది లిస్ట్‌లోకి తీసుకొని ప్రతిదానికి ఏం చేస్తది ఒక యూనిక్ ఐడీని క్రియేట్ చేస్తది. ఆ తర్వాత ఏం చేస్తది లిస్ట్ లోపల ఉన్న అన్నిటిని కూడా ఏం చేస్తదంటే కాన్‌కెటనేషన్ ద్వారా ఏం చేస్తదంటే ఆటన్నిటికి కలిపి ఏం చేస్తదంటే ఒక యూనిక్ ఐడీని క్రియేట్ చేసిద్ది. అప్పుడు నాకేమైంది స్క్వేర్ బ్రేసెస్ ఆఫ్ 1, 2, 3 అని చెప్పాననుకో, వెంటనే ఆ మొత్తం ఏమైద్ది లిస్ట్‌లో ఉన్న ఆ ఐటెమ్స్ మొత్తానికి కలిపేసి ఏం చేసిద్దంటే, ఒక యూనిక్ ఐడీని ఏం చేస్తుందంటే ఫైనల్‌గా నాకు రిప్రజెంట్ చేయడం అనేది చేసిద్దనమాట. ఓకే డన్. ఎప్పుడైతే నాకు ఒక యూనిక్ ఐడీ అనేది ఒక వాల్యూకొచ్చేసిందో, ఆ మొత్తాన్ని ఏమనుకోవచ్చు, లిస్ట్ మొత్తాన్ని ఏమనుకోవచ్చు, ఒక ఆబ్జెక్ట్ అనుకోవచ్చా? ఆ మొత్తం స్క్వేర్ బ్రేసెస్‌లో 1, 2, 3 అన్నప్పుడు ఆ మొత్తానికి ఏం చేస్తుంది, ఒక వాల్యూ అనేది వస్తుందా? ఆ వాల్యూ మొత్తాన్ని ఏమంటారంటే లిస్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారనమాట. లిస్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారనమాట. ఆ మొత్తాన్ని కలిపి. ఏమంటారంటే ఆబ్జెక్ట్ అని చెప్పరనమాట. ఆబ్జెక్ట్ అని చెప్పకుండా మన డెవలపర్స్ అందరూ ఏం చేస్తారంటే లిస్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. అంటే ఇప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది ఎప్పుడైనా సరే ఒక లిస్ట్‌ని గనక మనం క్రియేట్ చేసామంటే ఆ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నిటికి గూడా ఏం చేస్తుందంటే యూనిక్‌గా ఫైండ్ ఔట్ చేయడానికి ఆ మొత్తాన్ని కంప్యూటర్‌లో ఏమంటారు లిస్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్స్ మొత్తానికి గూడా ఏం చేస్తుందంటే యూనిక్‌గా, యూనిక్‌గా ఏం చేస్తుంది ఒక ఐడీ అనే దాన్ని క్రియేట్ చేయడం అనేది చేసేస్తదనమాట. ఓకే డన్. వెంటనే ఏం చేస్తది ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఉంది. అంటే ఏం చేస్తది ఒక రిఫరెన్స్‌గా ఉండే ఒక ఐటెమ్‌ని తీసుకుంటదనమాట. రిఫరెన్స్‌గా ఉండే ఒక వర్డ్‌ని తీసుకుందనమాట. దాన్నేమంటారు వేరియబుల్. ఒక వేరియబుల్‌ని తీసుకుంది. ఆ వేరియబుల్‌కి ఏం చేసింది ఈ లిస్ట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని ఏం చేస్తది దానికి అసైన్ చేయడం అనేది చేస్తదనమాట. ఓకే. అంటే ఒక లిస్ట్ గనక క్రియేట్ చేస్తే కంప్యూటర్‌లో ఏం జరిగిద్దంటే, ఆ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్‌ని గూడా ఏం చేస్తుంది, ఇండివిడ్యుయల్‌గా ఏం చేస్తుందంటే, ఆ ఐటెమ్స్‌కి ఇండివిడ్యుయల్‌గా ఐడీస్ ఇస్తుంది. ఆ ఐడీస్ ఇచ్చిన ప్రతి దాన్ని గూడా ఏం చేస్తుందంటే, లిస్ట్‌లోకి తీసుకుంటుంది. ఆ లిస్ట్‌లో ఒక్కొక్క ఐటెమ్‌కి ఒక్కొక్క ఐడీ ఇస్తది. ఆ తర్వాత ఏం చేస్తుందంటే, ఆటన్నిటిని కాన్‌కెటనేషన్ చేసేసి, ఆటన్నిటి ద్వారా ఏం చేస్తుందంటే, ఒక ఐడీ రూపంలోకి మార్చుకుంటది. అప్పుడేమైంది, ఆ లిస్ట్ ఆబ్జెక్ట్‌కి ఓన్లీ ఒకే ఒక ఐడీ అనేది వచ్చేసింది. ఎప్పుడైతే మనం ఒక లిస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేసామో, వెంటనే కంప్యూటర్ ఏం చేస్తది, ఆ ఆబ్జెక్ట్‌ని ఏం చేస్తుంది, ఈజీగా ఫైండ్ ఔట్ చేయడం కోసం ఏం చేస్తాము, ఆ ఆబ్జెక్ట్ మొత్తం కోడ్ అంతా ఎక్కడుందో తెలుసుకోవాలంటే చాలా టఫ్ కదా! అందుకోసం మనం ఏం చేస్తామంటే, కోడ్ మొత్తం ఎక్కడుంది, మన కంప్యూటర్‌లో ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే, ఎతకాలంటే చాలా కష్టం కాబట్టి సింప్లిఫైడ్‌గా మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, సింప్లిఫైడ్‌గా వెతకాలంటే మనం ఏం చేస్తామంటే, ఒక రిఫరెన్స్‌గా ఉండే ఒక ఆబ్జెక్ట్‌ని తీసుకుంటాం. ఆ ఆబ్జెక్ట్‌ని ఏమనుకున్నాను లిస్ట్ అండర్ స్కోర్ తీసుకున్నాను.
దానికి నేనేం చేశానంటే నా లిస్టులో ఉన్న ఆబ్జెక్ట్‌ని ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్‌ని తీసుకెళ్ళి దానికి అసైన్ చేశాను. వెంటనే ఏమైద్ది లిస్ట్‌లో ఉన్న ఆబ్జెక్ట్ మొత్తం కూడా ఏమవుతుంది ఆ ఆబ్జెక్ట్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఆబ్జెక్ట్‌కి ఏమవుతుందంటే ఎలకేట్ అవ్వడం అనేది జరిగింది. అలా ఎలకేట్ అవ్వడం ద్వారా ఏం జరిగింది లిస్ట్ అండర్ స్కోర్ ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పాననుకో అప్పుడు ఏమైద్ది లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక రిఫరెన్స్‌లో ఏమైద్ది ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ మొత్తం కూడా ఏమైద్ది మనకి డిస్‌ప్లే అవ్వడం అనేది జరిగిద్దనమాట. అంటే జనరల్‌గా ఏం జరుగుతుందంటే ఇలా జరిగిద్దంట. ఓకేనా? ఓకే డన్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్‌లోకెళ్ళి చూసేసి వచ్చేద్దాం. ఓకే డన్. దాంట్లోకెళ్ళి నేనేం చేశానంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. లిస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. లేటర్ మనం ఏం చేయాలి? ఆఫ్టర్ ఏం చేయాలి? ఎప్పుడైనా వాటిలో ఏం చేయాలి? ఐటెమ్స్ అనే వాటిని యూజ్ చేయాలి. ఐటెమ్స్ ఏమి ఇద్దాము? 1 అని ఒక ఐటెము, 2 అని ఒక ఐటెము, 3 అని ఒక ఐటెం ఇచ్చాను. ఎప్పుడైనా సరే లిస్ట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయగానే వెంటనే ఏం చేస్తుంది? లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఏమైద్ది మనకి ఆ ఆబ్జెక్ట్ మొత్తానికి కూడా కంప్యూటర్ ఏం చేస్తుంది? యూనిక్‌గా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఏం చేస్తుంది? ఒక ఐడీని అలొకేట్ చేస్తుంది. ఆ ఐడీ అనేది ఏం చెప్తుంది? మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఏ లొకేషన్‌లో, ఏ పొజిషన్‌లో కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అయింది అనే దాని గురించి ఏం చెప్పిద్దంటే మనకి చెప్పడం అనేది జరిగిద్దనమాట. ఓకే డన్. ఆ మొత్తాన్ని మనం ప్రతిసారి ఎక్కడుందో చెప్పాలి అంటే, ప్రతిసారి ఆ ఐడీ ఎక్కడుందో చెప్పాలంటే చాలా కష్టం గదా! అందుకని ఆ లిస్ట్ ఐటెమ్స్ అంతా రాయకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే ఈజీగా దాన్ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్‌ని ఏం చేస్తాము ఒక రిఫరెన్స్‌గా ఉండే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఆ ఆబ్జెక్ట్‌లో మనం ఏం చేస్తామంటే ఈ లిస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్‌ని మొత్తాన్ని కూడా ఏం చేస్తాం దానికి అసైన్ చేయడం అనేది చేస్తాం. అలా అసైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని తీసుకున్నాను అని ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఆ ఎలిమెంట్‌కి నేనేం చేశానంటే నా లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని దానికి అసైన్ చేశాను. ఇలా అసైన్ చేయడం ద్వారా వచ్చే బెనిఫిట్ ఏందంటే నేను లిస్ట్‌లో క్రియేట్ చేసిన ఐడీస్ మొత్తం ఎక్కడున్నాయో చెప్పాలి అంటే ఏమవుతుంది? చాలా టఫ్ కదా! చాలా టఫ్ కదా! ఆ ఐడీస్ పద్దాకులు దాన్ని టైప్ చేయాలంటే చాలా టఫ్‌గా ఉంటది కదా! అందుకోసం నేనేం చేశానంటే ఒక రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని, ఆ రిఫరెన్స్ వేరియబుల్‌కి ఏం చేశానంటే వీటిని అసైన్ చేశాను. ఇలా అసైన్ చేయడం ద్వారా నాకేం జరిగిందంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చాననమాట. లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఇచ్చాననమాట. ఆబ్జెక్ట్ ఇచ్చి నేను ప్లే అరౌండ్ చేయగానే ఏమైంది అంటే వెంటనే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని రిఫరెన్స్‌గా ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నానో ఆ ఎలిమెంట్ లోపల నేనేవైతే పెట్టానో అవన్నీ కూడా డిస్‌ప్లే అవ్వడం అనేది జరిగిపోయిద్దనమాట. ఓకే డన్. అంటే మనం రిఫరెన్స్‌గా తీసుకున్న ఏదైతే ఎలిమెంట్ ఉందో, ఆ ఎలిమెంట్ ఏం చేసిద్ది, మనం లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఏవైతే తీసుకున్నామో, ఆ ఆబ్జెక్ట్స్‌ని మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే, ఏమేం తీసుకున్నాం అనే దాన్ని చెప్పిద్ది. అంటే దీన్నే మనం ఏం చెప్పుకున్నామంటే, ఒక వేరియబుల్ అంటారు. ఈక్వల్ టు అంటే అసైన్‌మెంట్ అంటారు. దాని పక్కన ఉన్న వాటిని వాల్యూస్ అంటారని చెప్పాను. ఎప్పుడైతే ప్రింట్ ఆఫ్ వేరియబుల్‌ని చెప్తామో, ఆ వేరియబుల్ లోపల ఉన్న ఆటన్నిటిని చెప్పిద్దనమాట. అంటే అది ఎలా చెప్పిద్దంటే స్క్వేర్ బ్రేసెస్ లోపల నేనేం చేశాను కొన్ని ఐటెమ్స్ పెట్టాను. దాన్నేమంటారు లిస్ట్ అంటారు. ఈ లిస్ట్ అనేది ఏం చేస్తది, ఈ లిస్ట్ అనేది ఏం చేస్తుంది, ఒక లిస్ట్ ఆబ్జెక్ట్‌గా తీసుకుంటాం. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ అనే దాన్ని మనం కంప్యూటర్‌లో తీసుకోవాలనుకో ఏం చేస్తది, దానికి ఒక యూనిక్ ఐడీ అనేది క్రియేట్ అయింది. అది ఎక్కడ క్రియేట్ అయింది, ఏ లొకేషన్‌లో క్రియేట్ అయింది, ఎక్కడ స్టోరేజ్ అయిందనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాము, దాన్ని కనుక్కోవాలంటే చాలా టఫ్‌గా ఉంటది కాబట్టి, అందుకోసం మనం ఏం చేసాము, ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని కూడా ఏం చేసాం, బెస్ట్ ప్రాక్టీస్ కోసం ఒక రిఫరెన్స్‌గా ఉండే ఒక ఎలిమెంట్ తీసుకొని, దానికి అసైన్ చేయడం అనేది సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ చేయడం అనేది చేస్తారనమాట. అందుకోసం నేనేం చేశానంటే, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక రిఫరెన్స్ ఎలిమెంట్ క్రియేట్ చేశాను. దానికి ఏం చేశానంటే, నేను ఏదైతే క్రియేట్ చేశానో లిస్ట్ ఆబ్జెక్ట్, ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని దానికి ఏం చేశానంటే అసైన్ చేసేసాను. అప్పుడు అసైన్ చేయంగానే నాకేమైద్ది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని కొట్టాననుకో అప్పుడు ఏమైద్ది, నేను ఏ అయితే లిస్ట్ ఐటెమ్స్‌ని ఆ ఆబ్జెక్ట్‌కి రిఫర్ చేశానో, ఆ ఆబ్జెక్ట్స్ అన్నీ నాకేమవుతాయంటే స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగిద్దనమాట. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేస్తామంటే రిఫర్ చేస్తామనమాట వేరియబుల్‌కి. ఎప్పుడైతే మనం ప్రింట్ ఆఫ్ వేరియబుల్ చెప్తామో, ఆ వేరియబుల్‌లో ఏవైతే రిఫర్ చేశామో అవన్నీ కూడా మనకేమవుతాయంటే స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వడం అనేది జరిగిద్దనమాట. ఇది లోపల జరిగే ప్రాక్సీ అనమాట. ఓకే. డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే సెకండ్ లైన్‌లోకెళ్ళిపోతున్నాను. ఆ సెకండ్ లైన్ ఏం చెబుతుంది అంటే, సెకండ్ లైన్ ఏం చెబుతుందంటే,
ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పాను. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అంటే ఏంది, ఒక రెఫరెన్స్ ఎలిమెంట్. ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ ఏం చెప్తుంది, ఆ ఎలిమెంట్ లోపలికి ఏ ఆబ్జెక్ట్ని అయితే తీసుకున్నానో ఆ ఆబ్జెక్ట్ని చెప్తుంది అనమాట. ఆ ఆబ్జెక్ట్ ఏం తీసుకున్నాను, లిస్ట్ ఆఫ్ 1 2 3 అయ్యే ఏదైతే చెబుతుందో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే ప్రింట్ ఆఫ్ అని రెఫరెన్స్ ఎలిమెంట్ కనుక చెప్పామంటే అప్పుడు ఏమవుతుందంటే రెఫరెన్స్ ఎలిమెంట్ లోపల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్యూటర్ ఏం చేస్తుందంటే అవుట్పుట్లో షో చేయడం అనేది చేస్తుంది అనమాట. అలానే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐడి ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఇచ్చాను. అంటే ఏం చేస్తుంది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పగానే ఏం జరిగింది, ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పగానే ఏమిద్ది, లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఒక ఎలిమెంట్ లోపల ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది, ఆ ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని కూడా డిస్ప్లే చేస్తుంది. ఐడి ఆఫ్ అని చెప్పేసి రెఫరెన్స్ ఎలిమెంట్ కనుక చెప్పాను అనుకో, అప్పుడు ఏం చేసిద్దంటే ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ లోపల ఏవైతే స్టోరేజ్ అయి ఉన్నాయో ఆ ఎలిమెంట్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది అనే పాత్ మొత్తాన్ని చెప్పేసిద్ది అనమాట. అలా చెప్పినప్పుడు ఏం జరిగిద్దంటే ఐడి ఆఫ్ లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని చెప్పాను. అప్పుడు ఏం జరిగిద్దంటే నేను ఇందాక క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్, మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్కి ఏం చేస్తుంది కంప్యూటర్, ఒక ఐడి ఇస్తుంది కదా. ఆ ఐడి అనేది మొత్తం కూడా నాకు ఏమైందంటే అవుట్పుట్లో డిస్ప్లే అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అదంతా కూడా ఏంటి, ఎలా స్టోరేజ్ అయింది అనేది చూద్దాం. ఓకేనా, ఈ మొత్తాన్ని కూడా ఒకసారి ఏం చేద్దామంటే స్ట్రింగ్తో చెప్పుకొని తర్వాత ఏం చేద్దామంటే దీన్ని తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే డబల్ కోట్స్లో ఏ అని ఒకటి క్రియేట్ చేశాను. ఏ అంటే దీన్ని ఏమంటారు, ఒక స్ట్రింగ్ అంటారు. ఈ స్ట్రింగ్ అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక స్ట్రింగ్ అనే దాన్ని క్రియేట్ చేశాను. ఎప్పుడైతే ఒక స్ట్రింగ్ నేను క్రియేట్ చేశానో ఈ క్రియేట్ చేసిన దానికి కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ క్రియేట్ చేసిన, నేను ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టి ఒక ఏ అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను కదా, ఈ క్యారెక్టర్ని ఏమని పిలుస్తారంటే, ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే మార్క్ చేశాను చూడండి, ఈ మొత్తాన్ని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఎప్పుడైనా సరే మనం కంప్యూటర్లో మనం ఏం చేస్తామంటే పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉండొచ్చు, స్ట్రింగ్ రూపంలో ఉండొచ్చు, ఇంటీజర్ రూపంలో ఉండొచ్చు, ఫ్లోట్ రూపంలో ఉండొచ్చు, బులియన్ రూపంలో ఉండొచ్చు, లేదా లిస్ట్ రూపంలో ఉండొచ్చు, ఇంకా లేదా బోల్డ్ అన్ని వేస్లో ఉండొచ్చు అనమాట. ఓకే, వాటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే ఒకే నేమ్తో పిలుస్తారు. దానిని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఓకే, అంటే వీటిని ఒక ఆబ్జెక్ట్ అంటారు. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తామో వెంటనే కంప్యూటర్ ఏం చేస్తుంది, దానికి ఒక యూనిక్గా గుర్తుపట్టడానికి ఒక నంబర్ అనేది ఇస్తుంది. ఎందుకు ఆ నంబర్ని ఇస్తుంది అంటే కంప్యూటరు మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది ఏమైంది, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, కంప్యూటర్ మెమరీలోకి వెళ్ళి స్టోరేజ్ అయిపోయింది. ఎప్పుడైతే కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అయిద్దో ఆ స్టోరేజ్ అయినప్పుడు మనకేం కావాలి, అది ఏ లొకేషన్లో ఏ పొజిషన్లో సేవ్ అయింది అనేది మనకు తెలియాలి కదా. ఇప్పుడు నేను ఏం చేశాను, నా ఫోన్లో ఒక ఫోటో తీశాను, ఫోటోని నేను క్లిక్ చేసి సేవ్ అని చేశాను. సేవ్ అని చేయగానే అది ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్గా వెళ్ళేసి ఫొటోస్ అనే గ్యాలరీలోకి వెళ్ళేసి స్టోరేజ్ అయిపోతుందా. అదే నేను ఒక వీడియోని రికార్డ్ చేశాను వెంటనే ఏమవుతుంది, వీడియోస్ అనే ఒక పొజిషన్లోకి వెళ్ళి ఆ వీడియో మొత్తం సేవ్ అవుతుందా. అలానే నేను కంప్యూటర్లో ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కనుక క్రియేట్ చేశానుకో అది ఎక్కడికి వెళ్తుంది, కంప్యూటర్కి ఉన్న మెమరీ లోపల ఒక పొజిషన్లోకి వెళ్ళి స్టోరేజ్ అవుతుంది. అది ఏ పొజిషన్లో స్టోరేజ్ అయింది, ఏ లొకేషన్లో స్టోరేజ్ అయిందో తెలుసుకోవాలనుకో కంప్యూటర్కి తెలియదు కదా, నేనంటే మనిషిని కాబట్టి రన్ చెప్పాను అనమాట. అదే కంప్యూటర్కి తెలియదు కదా, అది ఎక్కడ లొకేషన్ అయిందో చెప్పాలి అంటే అందుకోసం ఏం చేసిందంటే కంప్యూటర్కి ఏబిసిడీలు XYZలు అనేవి ఏవి తెలియదు అనమాట. కంప్యూటర్కి తెలిసిందల్లా ఒక బైనరీ నెంబర్. అలా బైనరీ నెంబర్తో ఏం చేసిందంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ క్రియేట్ చేసిన దానికి ఏం చేస్తుందంటే ఒక బైనరీ నంబర్ అనేది ఒక దాన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక నంబర్ని దానికి ఏం చేస్తుందంటే ఎలకేట్ చేస్తుంది. ఎప్పుడైతే నేను ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశానో ఆ ఆబ్జెక్ట్ని కంప్యూటర్ గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తుందంటే ఒక యూనిక్ నంబర్ని ఏం చేస్తుందంటే దానికి ఎలకేట్ చేస్తుంది. ఓకే, ఇది గుర్తొచ్చేసింది. ఈ నంబర్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు, మనం ఏదైతే క్రియేట్ చేసిన ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. అందుకోసం మనకి ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఇలా రీడ్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో అనేది తెలుసుకున్నాను. ఓకే, ఈ ఎలిమెంట్ని కంప్యూటరు ఈజీగా గుర్తుపట్టాలి అనుకో, మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని కంప్యూటర్ ఈజీగా గుర్తుపెట్టాలి అనుకో అందుకోసం ఏం చేస్తామంటే ఇన్స్టేనియస్గా మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని కంప్యూటర్ ఈజీగా గుర్తుపట్టాలి అనుకో
దానికోసం మనం ఏం చేస్తామంటే వేరొక మెథడ్ అనేది వాడతామనమాట. ఏ మెథడ్ వాడతామంటే మనం ఏ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాము అనేది కంప్యూటర్ ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకో, అలా గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఒక రిఫరెన్స్‌గా ఉండే ఒక ఎలిమెంట్ తీసుకొని, ఆ ఎలిమెంట్‌కి మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్‌ని అసైన్ చేయడం అనేది చేస్తాం. అందుకోసం నేనేం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఈ ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేస్తామంటే ఒక రిఫరెన్స్‌గా ఉండే ఒక ఎలిమెంట్‌కి ఏం చేస్తాము, ఆ ఎలిమెంట్‌కి ఏం చేస్తాము ఇవ్వడం అనేది చేస్తారనమాట. అదేంటిది అంటే ఏం చేద్దాము, దీన్నేమందాము స్ట్రింగ్ అనుకుందాం. స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఈ స్ట్రింగ్ అనే పదం రాసాను చూడండి. ఆ మొత్తాన్ని ఏమంటారంటే రిఫరెన్స్ ఎలిమెంట్ అని పిలుస్తారు. అంటే ఒక రిఫరెన్స్ ఎలిమెంట్ ఏదైతే తీసుకున్నానో, ఆ రిఫరెన్స్ ఎలిమెంట్‌కి నేనేం చేశానంటే, నా ఆబ్జెక్ట్‌ని తీసుకెళ్ళి దాంట్లో ఏం చేశానంటే, దానికి అసైన్ చేశాను. అసైన్ చేయడం అంటే ఏంది? ఉంచాననమాట. అంటే నేనిప్పుడు ఏం చేశాను, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తానో, ఆ ఆబ్జెక్ట్‌ని ఎప్పుడు గూడా నేనేం చేస్తాను, ఒక రిఫరెన్స్‌గా ఉండే ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఎలిమెంట్ లోపల ఏం చేస్తానంటే దాచిపెట్టడం అనేది చేస్తాను. ఓకే డన్. ఇప్పుడు ఇప్పుడెళ్ళి నేనేం చేశానంటే, ఏ ఎలిమెంట్‌ని దాచిపెట్టానో తెలుసుకోవాలనుకో, ఆ ఎలిమెంట్‌ని దేంట్లో దాచిపెట్టానో తెలుసుకోవాలనుకో, నేను తీసుకున్న రిఫరెన్స్ ఎలిమెంట్‌లో ఏ ఎలిమెంట్‌ని దాచిపెట్టానో తెలుసుకోవాలనుకో, అందుకోసం మనం ఏం చేస్తామంటే, ప్రింట్ ఆఫ్ అని చెప్పేసేసి అక్కడికెళ్ళి రిఫరెన్స్ ఎలిమెంట్ మనం ఏదైతే క్రియేట్ చేశామో, ఆ క్రియేట్ చేసిన ఎలిమెంట్‌ని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాననుకో, అప్పుడేమైద్దంటే నేను తీసుకున్న రిఫరెన్స్ ఎలిమెంట్ లోపల ఏ ఆబ్జెక్ట్ అనేది ఉంది అనేది తెలుసుకోవచ్చనమాట. ఓకే డన్. అలానే నేనిప్పుడు ఏం చేశానంటే, ఇలానే నేనేం చేశానంటే, ఇదేంటిది స్ట్రింగ్ గాబట్టి ఓకే డన్. అలానే ఇంటిజర్‌ను గూడా మనం ఎలా క్రియేట్ చేసి స్టోర్ చేస్తారంటే, రిఫరెన్స్ ఎలిమెంట్‌కి ఎలా అసైన్ చేస్తారంటే, సేమ్ వేలో అసైన్ చేస్తారు. అలానే ఫ్లోట్‌ని గూడా అలానే సేవ్ చేస్తారనమాట. అలానే అసైన్ చేస్తారు. ఓకే డన్. అదే లిస్ట్‌నయితే ఎలా అసైన్ చేస్తారంటే, అదే చూస్తున్నాను. లిస్ట్‌ని గూడా ఏం చేస్తారంటే, ఇలానే అసైన్ చేస్తారు. అలా అసైన్ చేసేటప్పుడు ఏం జరిగిద్ది, స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి లిస్ట్‌ని గనుక అసైన్ చేయాలనుకో, అక్కడ ఏం చేయాలంటే, ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఐటెమ్స్ ఇవ్వాలి. ఆ ఐటెమ్స్ ఎప్పుడైతే నేనిస్తానో, ఆ ఐటెమ్స్ అన్నిటిని గూడా ఏమంటారు, లిస్ట్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తదనమాట కంప్యూటర్. వీటన్నిటిని ఒక లిస్ట్ లోపల ఏవన్నా ఐటెమ్స్ గనుక ఇచ్చాననుకో, ఆ మొత్తాన్ని కలిపి ఏమంటారంటే లిస్ట్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఆ లిస్ట్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ఎలా ఫార్మ్ అవుతాయి అంటే, లిస్ట్‌లో ఉన్న ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని ఏదైతే ఉందో ఒక్కొక్క ఐటెమ్‌ని ఇండివిడ్యువల్‌గా తీసుకుంటుంది. దానికి ఒక యూనిక్ ఐడీని క్రియేట్ చేస్తది. తర్వాత ఏం చేస్తుంది, ఒక్కొక్క ఆబ్జెక్ట్ మొత్తాన్ని గూడా ఏం చేస్తుందంటే లిస్ట్ లోపలికి తీసుకొని, ఆ ఒక్కొక్క ఆబ్జెక్ట్‌కి ఏం చేస్తది, ఒక్కొక్క ఐడీని ఇస్తది. ఆ తర్వాత ఏం చేస్తది, లిస్ట్ లోపల ఒక్కొక్క ఆబ్జెక్ట్‌కి ఏం చేస్తుందంటే, ఒక్కొక్క ఐడీ ఉంది కదా! అవన్నీ గూడా ఏమవుతాయంటే కాన్కాటనేట్ అయిపోయి, ఆ ఆబ్జెక్ట్స్ మొత్తానికి గూడా ఏం చేస్తది, ఒక యూనిక్ ఐడీని క్రియేట్ చేస్తది. ఆ మొత్తాన్ని మనం ఏం చేస్తాము, లిస్ట్ ఆబ్జెక్ట్‌గా పిలుస్తామనమాట. ఎప్పుడైతే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక లిస్ట్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తామో, ఆ ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేస్తాము, ఆ ఆబ్జెక్ట్‌ని మనం ఏం చేస్తాము, ఆ ఆబ్జెక్ట్‌ని ఏం చేస్తాము, స్టోర్ చేసుకోవడానికి ఏం చేస్తాము, ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని గూడా ఏం చేస్తున్నాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం అలానే ఉంచాలనుకో, అలానే ఉంచాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక టెక్నిక్ వాడతామనమాట. ఏం చేస్తామంటే రిఫరెన్స్‌గా ఉండే ఒక ఎలిమెంట్‌ని తీసుకొని, ఆ రిఫరెన్స్ ఎలిమెంట్‌కి ఏం చేస్తామంటే, మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆబ్జెక్టు, ఆ ఆబ్జెక్ట్‌ని దానికి అసైన్ చేయడం అనేది చేస్తారనమాట. అందుకోసం నేనేం చేశానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ అని ఒక రిఫరెన్స్ ఎలిమెంట్ తీసుకున్నాను. ఆ ఎలిమెంట్‌కి నేనేం చేశానంటే అసైన్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు అని చెప్తామనమాట. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో దాన్ని గనక ఇచ్చామనుకో, వెంటనే ఏమైద్దంటే మనం క్రియేట్ చేసిన లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏమైద్దంటే, మనం ఏదైతే రిఫరెన్స్‌గా తీసుకున్న ఎలిమెంట్ ఉందో లిస్ట్ అండర్ స్కోర్ ఏ అనే ఎలిమెంటు, దానికి ఏమైద్దంటే అసైన్ అవ్వడం అనేది జరిగిద్ది. ఎప్పుడైతే దానికి అసైన్ అయిందో, మనం తీసుకున్న అసైన్ చేసిన ఎలిమెంట్ ఏదైతే ఉందో రిఫరెన్స్ ఎలిమెంటు, ఆ ఎలిమెంట్ లోపల ఏముందో చూడాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి, ఆ రిఫరెన్స్ ఎలిమెంట్ ఏదైతే ఇచ్చామో, ఆ ఎలిమెంట్ గనక ఇచ్చి చూసేసామనుకో, వెంటనే ఏం జరిగిద్దంటే, ఆ రిఫరెన్స్ ఎలిమెంట్ లోపల ఏవైతే మనం క్రియేట్ చేసామో, ఆ క్రియేట్ చేసినయన్నీ గూడా మనకేమవుతాయి, స్క్రీన్ మీద కనపడడం అనేది జరిగిపోద్ది. ఓకే డన్. ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేశానో, ఆ ఎలిమెంటు ఎక్కడ స్టోరేజ్ అయిందో తెలుసుకోవాలనుకున్నాను. ఒక ఎలిమెంట్‌ని అసైన్ చేయడం ఎలానో నేర్చుకున్నాను. ఇప్పుడేం చేశానంటే, నేను ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో, ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అనేది మన కంప్యూటర్ మెమరీలో ఏ లొకేషన్‌లో ఉందో తెలుసుకోవాలనుకున్నా. అలా తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడికెళ్ళి ఐడీ ఆఫ్ అని చెప్పేసేసి, ఐడీ ఆఫ్ అని చెప్పేసాననమాట. ఐడీ ఆఫ్ అని చెప్పేసేసి, నేనేం చేశానంటే, ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడేమైందంటే, నేనిందాక ఏం చేశాను, ఏ అనే ఒక స్ట్రింగ్‌ని క్రియేట్ చేశానా, ఏ అంటే స్ట్రింగ్ అనొద్దు. దాన్ని ఆబ్జెక్ట్ అనుకుందాం.
ఏ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆ ఆబ్జెక్ట్ నేనేం చేశాను, ఒక రిఫరెన్స్ ఎలిమెంట్‌కి అసైన్ చేశాను. ఆ రిఫరెన్స్ ఎలిమెంట్ అనేది ఎక్కడ కంప్యూటర్ మెమరీలో స్టోరేజ్ అయ్యిందో తెలుసుకోవాలనుకున్నా. అలా ఎక్కడ స్టోరేజ్ అయ్యిందో తెలుసుకోవాలంటే అప్పుడు నేనేం చేశానంటే ఐడీ ఆఫ్, ఐడీ ఆఫ్ అని చెప్పేసేసి ఆ ఎలిమెంట్ యొక్క ఆబ్జెక్ట్‌ని ఇచ్చినా, లేదంటే ఆబ్జెక్ట్‌ని ఇచ్చేసినా గాని మనకేమైందంటే రిఫరెన్స్ ఎలిమెంట్ ఇచ్చేసినా గాని, లేదంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్‌ని ఇచ్చినా గాని ఏం చెప్పిద్దంటే మనం కంప్యూటర్ మెమరీలో అది ఎక్కడ స్టోరేజ్ అయిందో చెప్పేసింది. అలానే మనం ఏం చేస్తామంటే ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ స్టోరేజ్ అయ్యి ఉంది అనేది తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఐడీ ఆఫ్, ఐడీ ఆఫ్ అని చెప్పేసేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు మనకి ఏం జరిగిద్దంటే మనం ఏదైతే లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ పాత్ ఎక్కడ ఉంది అనేది కంప్యూటర్ చెప్పడం అనేది జరిగిద్దనమాట. ఇలా మనం పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్‌ని దాచుకోవడానికి ఏం చేస్తారంటే ఒక రిఫరెన్స్ ఎలిమెంట్‌ని తీసుకొని దానిలో దాచుకోవడం అనేది చేస్తారు. మనం తీసుకున్న రిఫరెన్స్ ఎలిమెంట్ లోపల ఏం దాచుకున్నామో చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ అని చెప్పి ఆ రిఫరెన్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వడం ద్వారా మనం దేన్నైతే దాచుకున్నామో అది చెప్పేయొచ్చు అనమాట. అలానే మనం ఏదైతే ఎలిమెంట్‌ని స్టోర్ చేసేసామో ఆ స్టోర్ చేసిన ఎలిమెంట్ కంప్యూటర్ మెమరీలో ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఐడీ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ కంప్యూటర్ మెమరీలో ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవచ్చనమాట. అది లిస్ట్‌కైనా ఒకే మెథడ్‌లో చేస్తాము. లేకపోతే వాల్యూస్‌కైనా సరే ఏం చేస్తాము ఒకే మెథడ్‌లో అప్లై చేయడం అనేది చేస్తారనమాట. ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్‌గా ఇలా చేయడం అనేది కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుందన్నమాట. దీని గురించి ఎనీబడీ హావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ ఆన్ దిస్ కాన్సెప్ట్? No, sir. ఓకే. ఈస్ ఇట్ క్లియర్? Yes, sir. Yeah, done. And right now, మనం ఏం చేద్దామంటే today we are discussing one more real time scenario. So that's why అండ్ మనమందరం కూడా ఏం డిస్కస్ చేసుకున్నామంటే మనందరం కూడా రెగ్యులర్‌గా ఏం చేస్తున్నాం వన్ ఆఫ్ ద టికెట్స్‌ని గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకోవడం అనేది చేస్తున్నాం కాబట్టి దాంట్లో మనం ఏం చేద్దామంటే ఈరోజు టికెట్ అనేది చాలా చాలా హార్డ్‌గా ఉండే టికెట్ అనమాట. ఆ టికెట్‌ని గురించి మనం ఏం చేద్దామంటే కొంచెం ఎక్కువ టైం అయినా సరే తీసుకొని ఏం చేద్దామంటే ఆ టికెట్‌ని కంప్లీట్ చేసుకోవడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో మన టికెట్ ఏంటిది అనేది చూద్దాం. సో దానికంటే ముందల ఏం చేద్దామంటే వసంత కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ టికెట్? ఈస్ ఇట్ పాసిబుల్? Sorry. What is the ticket? This one also done. This one also done. This one. Okay. Hmm. 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 Input ఏమి ఇచ్చారు? Okay. Output. What is the main query of this program? Yeah, like that. మనకి ఏం చెప్పారంటే ఇక్కడ ఏం చేశారంటే మీరు ఈ స్క్రీన్ మీద మీరందరూ కూడా ఏం చేస్తుందంటే ఒక టేబుల్ అనే దాన్ని మీరు చూస్తా ఉన్నారనమాట. దాంట్లో ఏముంది కాలమ్స్ గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని,
గ్రూప్ 3 అని, గ్రూప్ 4 అని, గ్రూప్ 5 అని, గ్రూప్ 6 అని 6 కాలమ్స్ ఉన్నాయా? అంటే మనకేం చేస్తారంటే ఏదైనా సరే ఒక 30 నంబర్స్ మీ దగ్గర ఇంటికాడ క్యాలెండర్ ఉంటుంది కదా, అలానే ఏవైనా సరే 1 నుండి 30 వరకు ఏవైనా నంబర్స్ తీసుకోండి. 1 నుండి 30 వరకు ఏవైనా నంబర్స్ తీసుకోండి. ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి అంటే అక్కడే చేద్దాం. నంబర్స్ ఫ్రమ్ అంటే 1 to 30 అంటే దాని మీనింగ్ ఏంటంటే మీకు నచ్చిన నంబర్స్ ఏవైనా తీసుకోండి 1 నుండి 30 లోపు. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలన్నమాట. ఎలా డివైడ్ చేయాలంటే ఇక్కడ 6 గ్రూపులు ఉన్నాయి చూడండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5, గ్రూప్ 6 అని. అలా మనం ఏవైతే నెంబర్స్ తీసుకున్నామో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క నెంబర్, ఒక్కొక్క గ్రూప్లో ఒక్కొక్క నెంబర్ ఉండేటట్లు మనం ఏం చేయాలంటే వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే ఈ స్క్రీన్ మీద ఏదైతే కనపడుతుందో ఆ కనపడినట్టు మనం ఏం చేయాలంటే వాటన్నిటిని కూడా ఆర్గనైజ్ అనేది చేయాలి. అంటే దట్ మీన్స్ అరేంజ్ అనేది చేయాలన్నమాట. ఓకే డన్. అయితే రైట్ ద ప్రోగ్రామ్ నంబర్ n ప్రింట్స్ ద గ్రూప్ నెంబర్ గివెన్ నంబర్ ఈజ్ ప్రెజెంట్. అయితే తర్వాత ఏం చేయాలంటే మనం ఇప్పుడు సపోజ్ దట్ ఇప్పుడు నేను నా దగ్గర ఒక 30 నంబర్లు తీసుకున్నాను. ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే 6 గ్రూపులు తీసుకొని ప్రతి గ్రూప్లో కూడా ఏం చేశాను ఈక్వల్గా ఏం చేశానంటే ప్రతి గ్రూప్లో ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఏం చేశాను ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క గ్రూప్లో ఉంచుకుంటా వెళ్ళిపోయాను. అలా ఉంచుకుంటా వెళ్ళినప్పుడు నేను 16 అనే నెంబర్ తీసుకున్నాను. ఆ 16 అనే నెంబర్ని ఏ గ్రూప్లో అరేంజ్ చేశాను? 4th గ్రూప్లో అరేంజ్ చేశాను. అంటే నేను 16 అని చెప్పాను అనుకో అది ఏ గ్రూప్లో ఉందో చెప్పాలి. సపోజ్ దట్ 7 అని చెప్పాను అనుకో అది ఏ గ్రూప్లో ఉండాలి? ఫస్ట్ గ్రూప్లో ఉండాలి కదా. అంటే మనం ఒక 30 నెంబర్లు తీసుకుంటాం. వాటన్నిటిని 6 గ్రూపుల్లో మనం చెప్పిన నెంబర్ అనేది ఏ గ్రూప్లో ఉంది అనేది ఆ 1 అనే గ్రూప్ 7 అని చెప్పాను 1 అనే గ్రూప్లో ఉన్నట్లు నాకేం కావాలి అవుట్పుట్లో చూపించాలి. నేను సపోజ్ దట్ 30 అని చెప్పాను అనుకో 30 అనేది ఏ గ్రూప్లో ఉంది? 6th గ్రూప్లో ఉంది. అంటే ఈ టేబుల్ ఆధారంగా నేను ఏం చేయాలంటే నేను అరేంజ్ చేసిన నంబర్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న గ్రూప్ ఏదైతే ఉందో అదే గ్రూప్లో ఉన్నట్లు నాకేం కావాలంటే ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. అలా రాయాలి అంటే మనం ఎలా రాస్తాం అనేది మన యొక్క టాస్క్ అనమాట. దీని గురించి ఎవరికైనా సరే డౌట్ ఉందా? No, sir. No. ఓకే. అంటే ఏం చెప్పారు? అగైన్ ఒకసారి రఫ్‌గా చూస్తున్నాను పెయింట్‌లోకి వెళ్ళి. నా దగ్గర ఏమున్నాయంటే ఏమున్నాయి కీ సినారియో చూసుకున్నాను. ఏమున్నాయి నాకు 1 నుండి ఎంతవరకు ఇచ్చారు నంబర్సు? 30 వరకు నంబర్స్ తీసుకోండి అన్నారు. తీసుకున్నాను. ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయమన్నాడు? 6 గ్రూపులు తీసుకోమన్నాడు. 1, 2, 3, 4, 5 అండ్ 6 అంటే మనం ఏం చేయమన్నాడు? 6 గ్రూపులు తీసుకోమన్నాడు. ఏ గ్రూప్, బి గ్రూప్, సి గ్రూప్, డి గ్రూప్, ఈ గ్రూప్ అండ్ ఎఫ్ గ్రూప్. ఇట్లా ఏం చేయమన్నాడు? 6 గ్రూపులు తీసుకోమన్నాడు. 6 గ్రూపుల్లో కూడా ఏం చేయమన్నాడు? ఈ నంబర్స్ అన్నీ కూడా ఎన్ని గ్రూపుల్లో ఉండాలన్నారు? 6 గ్రూపుల్లోనే ఉండాలన్నమాట. మనం తీసుకున్న 30 నంబర్స్ అన్నీ కూడా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అవన్నీ ఎలా ఉండాలంటే నీకు ఇందాక స్క్రీన్ మీద చూపించాను చూడు. అలానే నాకేం కావాలంటే ఈ 6 గ్రూపుల్లోనే ఉంచాలన్నమాట. సపోజ్ ఇక్కడ 1 ఈ గ్రూప్లో 2, 3, 4, 5, 6 అని ఇట్లా నేనేం చేశానంటే 1 to 60, 1 to 30 వరకు నాకేం కావాలంటే ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సపోజ్ దట్ నేనేం చేశానంటే ఇన్పుట్లో ఒక నెంబర్ చెప్పాను. నెంబర్ ఎంత అని చెప్పాను? 5 అని ఇచ్చాను. 5 అని ఇవ్వగానే నాకేం కావాలి? దాని యొక్క గ్రూప్ నెంబర్ ఎక్కడ ఆర్గనైజ్ చేశానో ఆ నెంబర్ నాకు డిస్ప్లే అవ్వాలి. 5 అనే నెంబర్ చెప్పాలని అనుకో అప్పుడు నాకు ఏ గ్రూప్ రావాలి? ఏ గ్రూప్లో ఉందని చెప్పాలి? ఏ గ్రూప్లో ఉందని చెప్పాలి? ద నెంబర్ 5 ఈజ్ ఇన్ విచ్ గ్రూప్ బిలాంగ్స్? ఈ గ్రూప్ అన్నారు. అంటే నాకు ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్పుట్లో నేను ఏదైతే నెంబర్ చెప్పానో ఆ నెంబర్ చెప్పగానే ఆ నెంబర్ని మనం తీసుకున్న టేబుల్లో ఏ గ్రూప్లో ఉంది అనేది మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలన్నమాట. అలా డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఎలా రాస్తాము అనేది నాకు ఇక్కడ కావాల్సిన క్వైరీ అనమాట. ఓకేనా? అర్థమైంది అందరికి టాస్క్? Yes, sir. ఎనీబడి హ్యావ్? No, ఓకే. sir. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ క్వైరీ ఈ టాస్క్ చేయాలి అంటే వన్ ఆఫ్ ద హార్డెస్ట్ టాస్క్ అనమాట. వన్ ఆఫ్ ద హార్డెస్ట్ టాస్క్. సో ఈ టాస్క్ కనుక మనకు చేయడం కనుక వస్తే బోల్డ్ అన్ని టేబుల్స్ని మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇలాంటి టాస్క్ని కనుక మనం సాల్వ్ చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ ద మెథడాలజీస్ వీ షుడ్ యూజ్? ఏ టైప్ ఆఫ్ మెథడాలజీస్ని మనం యూజ్ చేయాలి? ఏం చేయాలి? ఏదైనా ఒక టాస్క్ చేయాలనుకో దాంట్లో మనకు కావాల్సింది డీబగ్గింగ్ స్కిల్స్ ఉండాలి. ఏముండాలి? ఫస్ట్ వన్ ఏంటి? Debugging. Input read ఏం చేయాలి. చేయాలి? ఇన్పుట్ని రీడ్ చేయాలి.
తర్వాత మనం ఏం చేయాలి? లాజిక్ని మనం ఏం చేయాలి? లాజిక్ని అచీవ్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి? మన ప్రోగ్రామ్ని అవుట్పుట్ ఫార్మాట్ వాడు ఏదైతే చెప్పాడో ఆ ఫార్మాట్కి అనుకూలంగా మనం ఏం చేయాలి? ప్రింట్ అనేది చేయాలి. ఓకేనా? ఓకే. ఇట్లా ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఇన్పుట్ అనేది ఏందో చూద్దాం. ఇన్పుట్, వాట్ ఈస్ ద ఇన్పుట్? ఇన్పుట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? వాట్ దే ఆర్ గివింగ్. ఇక్కడ మీకు కనపడుతుంది. ఏమని చెప్పారు? ద ఇన్పుట్ విల్ బి, అంటే మనం తీసుకున్నది ఏం చేయాలి? ప్రోగ్రాంలో రాయకూడదు. ఎలా రాయాలి? ఒక యూజర్ ఇంటర్ఫేస్లో రాయాలన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్లో రాయాలి. ఆ తీసుకున్న వాల్యూ అనేది ఎలా ఉండాలంటే ఇంటీజర్ రూపంలో మాత్రమే నాకేం కావాలి? ప్రోగ్రాంలో స్టోరేజ్ అవ్వాలి. అలా స్టోరేజ్ అయ్యేటట్టు నాకేం చేయాలంటే నా వాల్యూస్ని తీసుకోవాలి అని చెప్పాడు. అలా తీసుకోవాలంటే మనం ఎలా చేస్తాం? అలా చేయాలంటే మనం ఎలా చేస్తాం? ఏం చేస్తాం? ఏం చేయమన్నాడు వాడు? ఇన్పుట్ అనే ఒక బాక్స్ ఉంది కదా, ఆ ఇన్పుట్లో ఒక నెంబర్ తీసుకోమన్నాడు. ఏ నెంబర్ తీసుకున్నాం? 6 అని తీసుకున్నాం. ఆ 6 అని ఒక నెంబర్ తీసుకుంటే ఆ నంబరు ఏం కావాలి? నేను ఏదైతే నెంబర్ తీసుకున్నానో ఆ నంబర్ అనేది మనం ఏం చేయాలంటే 6 గ్రూపుల్ని అరేంజ్ చేసుకొని ఆ 6 గ్రూపుల్లో ఏ గ్రూప్లో మనం ఇన్పుట్లో చెప్పిన నెంబర్ ఉంది ఆ గ్రూప్ని మాత్రం నాకేం కావాలి? అవుట్పుట్లో డిస్ప్లే చేయాలి. అలా డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇన్పుట్లో తీసుకున్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా మన యొక్క ప్రోగ్రాంలో స్కాన్ అవుతున్నాయో లేదో చూసుకోండి. అంటే దట్ మీన్స్ మనం ఇన్పుట్లో ఏవైతే తీసుకున్నానో ఆ నెంబర్ అనేది మన ప్రోగ్రాంలో ప్రాపర్గా రీడ్ అవుతుందో లేదో చూసుకోవాలి. అలా రీడ్ అవుతుందో లేదో చేయాలి అంటే మనం తీసుకున్న ఇన్పుట్ వాల్యూ అనేది మన ప్రోగ్రాంలో ప్రాపర్గా రీడ్ అవుతుందా లేదా, స్కాన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. అలా స్కాన్ అవుతుందా లేదో చేయాలంటే ఇన్పుట్ ద్వారా తీసుకున్న వాల్యూస్ అన్నిటిని కూడా ఒక ప్రోగ్రాంలో కనుక తీసుకోవాలనుకో అప్పుడు మనం ఎలా చేస్తాం? ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ ప్రోగ్రాంలో స్కాన్ అవ్వాలంటే మనం అప్పుడు ఏం చేయాలి? ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఏ ఆబ్జెక్టు? ఇన్పుట్ ఆఫ్ అని. సారీ ఫర్ దట్. మనం ఏం చేయాలి? మన దగ్గరకు వచ్చి మెయిన్ ప్రోగ్రాంలో మనం ఏం చేయాలి? ఇన్పుట్ ఆఫ్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ చేశాను. ఈ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని మనం ఏం చేయాలి? చేసుకోవాలి? సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సేవ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ ఆబ్జెక్ట్ని మనం సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? రెఫరెన్స్గా ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయాలి. ఆ రెఫరెన్స్గా క్రియేట్ చేసే ఎలిమెంట్ని ఏమనుకున్నానంటే నంబర్ అని తీసుకున్నాను అనమాట. నంబర్ అని తీసుకొని దానికి ఏం చేస్తున్నాను? నేను తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఏం చేశానంటే అసైన్ చేశాను. అంటే ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ని ఎందుకు తీసుకుంటాము? ఒక రెఫరెన్స్ ఎలిమెంట్లో నేనేం చేస్తాను? నేను ఏదైతే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని ఏం చేస్తాను? దాంట్లో స్టోరేజ్ అనేది చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే నేను ఇన్పుట్లో తీసుకున్న వాల్యూని నేనేం చేశాను? ఒక ఆబ్జెక్ట్లోకి తీసుకొని ఆ ఆబ్జెక్ట్లో తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏం చేసాము? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం చేసాము? ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నాను. ఏంటిది? 6 అనే నెంబర్ని నంబర్ అనే ఒక రెఫరెన్స్ ఎలిమెంట్ లోపల నేను ఏం చేశాను అంటే ఇలా స్టోర్ చేసుకున్నాను. ఇలా స్టోర్ చేసుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నేను స్టోర్ చేసుకున్న వాల్యూ ప్రాపర్గా స్టోరేజ్ అయిందో లేదో చూద్దాం. అందుకోసం నేను ఏం చేశాను? నేను తీసుకున్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టు ఏమవుతుంది? రెఫరెన్స్ ఎలిమెంట్లో ఉందో ఏ ఎలిమెంట్ తీసుకున్నానో లేదో చెప్పాలి అంటే అప్పుడు ఏం చేస్తాను? ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ రెఫరెన్స్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది అంటే నేను తీసుకున్న ఎలిమెంట్ ప్రాపర్గా స్టోరేజ్ అయిందని నాకు అర్థమైపోయింది. బట్ నాకు క్వైరీలో ఏం చెప్పారంటే వాట్ దే ఆర్ గివింగ్. ఏం చెప్పారు? నువ్వు ఏవైతే తీసుకుంటావో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయమన్నాడంటే ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఎలా తీసుకోవాలన్నాడు? ఇంటీజర్ రూపంలో తీసుకోవాలన్నాడు. ఇంటీజర్ రూపంలో తీసుకోవాలంటే మనం ఇన్పుట్లో తీసుకున్న వాల్యూస్ అన్ని డైరెక్ట్గా తీసుకుంటే ఎలా స్టోరేజ్ అవుతాయి? స్ట్రింగ్ రూపంలో స్టోరేజ్ అవుతాయి. వాటిని ఇంటీజర్ రూపంలోకి మార్చాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? టైప్ కన్వర్షన్ అనేది చేసేసి దాని ద్వారా స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటికి సో మనీ టైమ్స్ చెప్పాను కాబట్టి. అలా చేయాలంటే ఏం చేశాను? ఇక్కడికి వెళ్ళి ఇంట్ ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే ఇంట్ ఆఫ్ అని చెప్పేసేసి ఈ బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇప్పుడు నేనేం చేశానంటే నేను తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో అది ప్రాపర్గా నాకు ఏమైందంటే ఇంటీజర్ రూపంలోకి స్టోరేజ్ అవ్వడం అనేది జరిగింది.
ఇలా చేయడంలో ఇన్పుట్ వాల్యూస్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్గా డన్ చేసేసాం. ఓకే డన్. లెట్స్ గో టు ఏం చేద్దాం, లెట్స్ మూవ్ ఇన్ టు సెకండ్ స్టెప్. ఏంటిది? లాజిక్. లాజిక్ ఏంటిది అనేది చూద్దాం. ఆ లాజిక్లో ఏమేం చెప్పారనేది చూద్దాం. ఓకే డన్. ఆ లాజిక్ ఏంటిది? ఫస్ట్ లాజిక్ ఏం చేయాలి? ఫస్ట్ లాజిక్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? నంబర్స్ తీసుకోవాలి. ఆ నంబర్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇన్పుట్లో తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను. ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి? గ్రూప్ ఏలో ఒక ఆబ్జెక్ట్ని, తర్వాత గ్రూప్ బిలో మరొక దాన్ని, తర్వాత గ్రూప్ సిలో, తర్వాత గ్రూప్ డి అని, తర్వాత గ్రూప్ ఈ అని, తర్వాత ఏం చేయాలి? గ్రూప్ ఎఫ్ అని ఒక్కొక్క గ్రూప్లో నేనేం చేయాలి? ఒక్కొక్క నెంబర్ని పెట్టుకోవాలి. ఒకటనే నెంబర్ని ఎక్కడ పెట్టుకున్నాను అనుకో, 2 ఇక్కడ, 3 ఇక్కడ, 4 ఇక్కడ, 5 ఇక్కడ, 6 ఇక్కడ. తర్వాత ఏం చేయాలి? ఏ అనే గ్రూప్లో 7, తర్వాత నెంబర్ ఎంత? 8. ఇలా నేనేం చేయాలంటే తర్వాత నెంబర్స్ అన్నిటిని కూడా ఏం చేయాలి? ఆ గ్రూపుల్లో ఏం చేయాలి? ఒకటో నెంబర్ నుండి నేను తీసుకున్న 30వ నెంబర్ వరకు ఏం చేయాలి? ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ని కూడా మనం ఏం చేయాలి? ఒక్కొక్క గ్రూప్లో మనం ఏం చేయాలి? ఇంక్రీజింగ్ ద ఆర్డర్లో మనం ఏం చేయాలి? ఒక ఆర్గనైజ్డ్ వేలో మనం ఏం చేయాలంటే స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకున్న వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఇన్పుట్లో నంబర్ చెప్పగానే అది ఏ గ్రూప్లో ఉందో చెప్పాలన్నమాట. అలా చెప్పాలి అంటే లాజిక్ ఎలా చెప్తాం? ఇలా నేను అన్నిటిని అరేంజ్ చేసుకున్నాను అనుకున్నాను. అలా అరేంజ్ చేసుకున్నప్పుడు నేను 4 అని చెప్పాను. 4 అని చెప్పగానే నా ఎలిమెంట్ అనేది ఆ డిఎన్ఏ గ్రూప్లో ఉంది అనేది చెప్పాలి. అలా చెప్పాలి అంటే ఏ టైప్ ఆఫ్ లాజిక్ని అప్లై చేయడం ద్వారా మనం తీసుకున్న నంబర్ అనేది ఆ గ్రూప్లో ఉంది అనేది ఎలా చెప్తామనేది చూద్దాం అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేను ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ రావాలన్నమాట. దీనికి చెప్పుకోవడానికి ఒక లాజికే లేదు. ఎలా చెప్పాలంటే అప్పుడు నాకు మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉందన్నమాట. ఓకే డన్. ఇప్పుడు నేను మొత్తం ఎన్ని గ్రూపులు తీసుకున్నాను? మొత్తం ఈ క్వైరీ సాల్వ్ చేయాలంటే 6 గ్రూపుల్లో నేనేం చేయాలి? ఇలా నెంబర్స్ అన్నిటిని ఆర్గనైజ్ చేసి నేను చెప్పిన నంబర్ అనేది ఏ గ్రూప్లో ఉందో తెలుసుకోవాలనుకో, ఫస్ట్ నాకు అన్నిటికంటే ముందర ఫస్ట్ లాజిక్ ఏందో చూద్దాం. లాజిక్ 1. నేను మొత్తం ఎన్ని గ్రూపులు తీసుకున్నానో చూసుకోవాలన్నమాట. మొత్తం ఎన్ని గ్రూపులు తీసుకున్నాను? సతీష్, డూ యూ నో? 1, 2, 3, 4, 5, 6. అంటే మనం ఏం చేయాలంటే డినామినేటర్లో మనం ఏం చేయాలి? 6 అని తీసుకోవాలి. దీన్ని ఏమంటారు? డివిజర్ అంటారు. ఓకేనా? ఓకే. ఒక డివిజర్ తీసుకున్నాను. ఏమని? 6 అని తీసుకున్నాను. తర్వాత మనం ఏం చేయాలి? డివిడెండ్ తీసుకోవాలి. అంటే మనం ఏ నెంబర్ అయితే చెప్తున్నామో ఆ నెంబర్ని ఇక్కడ తీసుకుందాం. సపోజ్ దట్ ఇక్కడ 30 అని తీసుకుందాం. అంటే మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో ఆ నెంబర్ని మనం ఏం చేయాలంటే దాంట్లో ఉన్న టోటల్ గ్రూప్స్తో నేనేం చేయాలంటే డివైడ్ చేసేసాను. డివైడ్ చేస్తే నాకేమొస్తుంది? రిమైండర్ వస్తుందా? రిమైండర్ అనేది వస్తుందా? ఆ రిమైండర్ అనేది మనం చెక్ చేసుకోవాలి. రిమైండర్ అనేది ఎంత వస్తుంది? చెక్ చేస్తే 0 వస్తుంది. కావాలంటే అరేంజ్ చేసుకో ఒకసారి. ఇది 11 అనుకుందాం, ఇది 12 అనుకుందాం. ఓకే దెన్ ఏం చేశాను? నా నెంబర్ ఎంత? 6 తీసుకుందాం. 6 అనే నెంబర్ నేనేం చేశాను? టోటల్ గ్రూప్ నెంబర్ ఎంత? 6 అని తీసుకున్నాను. ఆ టోటల్ గ్రూప్ నెంబర్తో డివైడ్ చేస్తే అప్పుడు నాకేమైంది? డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? దీనికి ఎంత వస్తుంది? రిమైండర్ 0 వచ్చింది. అదే 12 తీసుకున్నాను. 12 అనే నెంబర్ని నేనేం చేశాను? దాంట్లో ఉన్న టోటల్ గ్రూప్ నెంబర్తో నేను డివైడ్ చేశాను. డివైడ్ చేస్తే నాకు ఎంత వచ్చింది? ఎంత వస్తుంది? 0. అంటే నాకు ఇప్పుడు ఒక లాజిక్ అర్థమైంది. మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని 6 అనే నంబర్ టోటల్ గ్రూప్ నెంబర్తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 గనక వచ్చిందనుకో, ఆ 0 వచ్చిన గ్రూప్ని ఏమంటారంటే 6th గ్రూప్ అని పిలుస్తారు. నువ్వు ఏ నెంబర్ అయినా తీసుకో. ఆ నెంబర్ను కనుక డివిజిబుల్ చేస్తే ఆ డివిజిబుల్ చేసిన వాటిలో రిమైండర్ అనేది 0 వచ్చేసింది అనుకున్నాం. అలా 0 వచ్చిన ప్రతిదాన్ని ఏమంటారంటే ఏమని చెప్తారు? 6th గ్రూప్ కింద చేసేయచ్చు అనమాట. ఓకే. లాజిక్ ఫస్ట్ ఇది అర్థమైపోయింది. అదే 5th గ్రూప్ చేయాలంటే ఎలా చేస్తారో చూద్దాం. ఓకే. టోటల్ గ్రూప్ నెంబర్స్ ఎన్ని? టోటల్ గ్రూప్ నెంబర్‌నే తీసుకోవాలన్నమాట మనం. 6. టోటల్ గ్రూప్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ నెంబర్ తీసుకున్నాను. ఆ గ్రూప్ నెంబర్ నేనేం చేశాను అంటే దీంట్లో ఉన్న ఏదో ఒక గ్రూప్ తీసుకో. సపోజ్ ఈ గ్రూప్‌ని చేద్దాం. ఈ గ్రూప్‌లో ఉన్న నెంబర్ ఎంత? 11. ఆ 11తో డివిజిబుల్ చేసేసాను. డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది? 6ని 11తో డివైడ్ చేశాను. రిమైండర్ ఎంత వస్తుంది?
ఎంత వస్తుంది? 1 1 ఆర్ 6 అప్పుడు ఎంత? 5. అంటే నేనేం చేశాను, రిమైండర్ ఎంత వచ్చింది అంటే మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ గ్రూప్స్తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 5 వచ్చిందనమాట. ఎప్పుడైతే రిమైండర్ 5 అనేది వస్తుందో అదేమని చెప్పొచ్చు, దాన్ని 5th గ్రూప్గా చెప్పొచ్చు. ఓకే దెన్ అదే రిమైండర్ 4 అని వచ్చింది అనుకో, దాన్ని ఏం చేయొచ్చు, టోటల్ గ్రూప్ నెంబర్తో మనం తీసుకున్న 1 to 30 నెంబర్లు ఏదైనా నెంబర్ని డివైడ్ చేసేసి అనుకో, దాని యొక్క రిమైండర్ 4 వచ్చింది అనుకో అది 4th గ్రూప్ అని, 3 వచ్చింది అనుకో 3rd గ్రూప్ అని, 2 వచ్చింది అనుకో దాన్ని 2nd గ్రూప్ అని, 1 వచ్చింది అనుకో అది 1st గ్రూప్ అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక టేబుల్ లోపల మనం ఏం చేసాం, 1 to 30 నెంబర్స్ తీసుకుని దాన్ని 6 గ్రూపుల్లోనే అరేంజ్ చేయాలంటే అవి అరేంజ్ అయిని అవి ఏ గ్రూప్లో ఉన్నాయో చెప్పాలి అంటే మనం పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా చేస్తారంటే, మనం తీసుకున్న నంబర్ని ఏం చేస్తున్నాము, దాంట్లో మనం ఎన్ని గ్రూపులు అయితే క్రియేట్ చేసుకున్నాం అనుకుంటున్నామో ఆ గ్రూప్ నెంబర్తో డివిజిబుల్ చేస్తే దాని యొక్క రిమైండర్ 0 వస్తే అది 6th గ్రూప్ అని, 5 వస్తే అది 5th గ్రూప్ అని, 4 వస్తే అది 3rd గ్రూప్, 4 వస్తే 4th గ్రూప్ అని, 3 వస్తే అది 3rd గ్రూప్ అని, 2 వస్తే అది 2nd గ్రూప్ అని, 1 వస్తే దాన్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు, ఫస్ట్ గ్రూప్ అనే దాని కింద ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న వాల్యూస్ని అరేంజ్ చేస్తారు. అంటే దీని లాజిక్ ఏంది, నెంబర్ ఈస్ డివిజిబుల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్. అప్పుడు ఏం చేస్తాము, రిమైండర్ని చెక్ చేసుకుంటాం. ఆ రిమైండర్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే మనం తీసుకున్న ఎలిమెంట్స్ని ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ రెస్పెక్టెడ్ గ్రూప్లో ఉన్నాయా లేదనేది ఇలా అరేంజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందా ఈ క్వైరీ సాల్వ్ చేయాలంటే? ఓకేనా? ఇప్పుడు మనం కూడా ఏం చేద్దామంటే ఈ క్వైరీ ఈ లాజిక్ అర్థమైంది కాబట్టి, అంటే ఒక టేబుల్లో ఉన్న గ్రూప్లో అరేంజ్ చేయాలంటే లాజిక్ ఇది ఏంటిది, లాజిక్ ఏంటిది, రిమైండర్ని చెక్ చేసుకోవాలి. ఆ రిమైండర్ని చెక్ చేయాలంటే ఏం చేయాలి, నంబర్ని మనం ఏం చేయాలి డివిజిబుల్ చేస్తే దాని యొక్క రిమైండర్ ఎంత, దేంతో డివిజిబుల్ చేయాలి, గ్రూప్ ఎందుకు 6 అనేది ఎందుకు తీసుకున్నాను, టోటల్ నంబర్ ఆఫ్ గ్రూప్స్ తో నేనేం చేయాలి, మనం తీసుకున్న నంబర్ని ఏం చేయాలి డివిజిబుల్ చేస్తే రిమైండర్ తీసుకోవాలి. ఆ రిమైండర్ తీసుకోవాలంటే ఏం చేస్తాను, నంబరు పర్సంటైల్ మాడ్యులస్ ఆపరేటరు టోటల్ గ్రూప్స్ ఎన్ని 6 కాబట్టి 6 అని తీసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను కండిషన్ రాస్తున్నాను, ఆ టోటల్ గ్రూప్ నెంబర్తో డివిజిబుల్ చేస్తే ఇఫ్ రిమైండర్ గోస్ టు 1 అని వచ్చింది, దట్ మీన్స్ అదేంటిది రిమైండర్ 1 వస్తే అదేంటిది గ్రూప్ 5. ఒకసారి చెక్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, ఒకసారి చూద్దామా. రిమైండర్ 1 వస్తే ఎంత, రిమైండర్ ఇక్కడ చూడు, ఇక్కడ రాసాను చూడు, 5 వస్తే 5th గ్రూప్ అన్నాను, 4 వస్తే 4th గ్రూప్ అన్నాను, 1 వస్తే ఫస్ట్ గ్రూప్ అన్నాను కదా. రిమైండర్ అనేది 1 వస్తే దాన్ని ఫస్ట్ గ్రూప్ అని పిలుస్తారు. ఓకేనా? అలానే ఇప్పుడు రెండోది తీసుకున్నాను, మనం తీసుకున్న నంబర్ని నేనేం చేశాను, టోటల్ గ్రూప్ నెంబర్తో నేనేం చేశాను డివిజిబుల్ చేసేసాను. అలా డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఈస్ 2 అని వచ్చింది. అప్పుడు దాన్ని ఏమని పిలుస్తారు, గ్రూప్ 2 కింద అరేంజ్ చేసుకున్నాను. ఓకేనా? సార్ రిమైండర్ 1 వస్తే అది 5th గ్రూప్ సార్ చెప్పింది, 6కి 0 వస్తే 7 అని తీసుకున్నాను. 7 అనే దాన్ని టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి 6 కాబట్టి 6తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఎంత వచ్చిందో చూద్దాం. 6 1s are 6. రిమైండర్ ఈస్ హౌ మచ్ 1. అంటే దేని యొక్క రిమైండర్ 1 వస్తే దాన్ని ఏమంటారు, ఫస్ట్ గ్రూప్ అని పిలుస్తారు. ఇదే చెప్పాను 11తో చూసుకో ఒకసారి. 11 6ని నేనేం చేశాను అంటే 11తో డివైడ్ చేసాను. ఇదిగో ఇక్కడ రాసాను చూడు, ఎంత వచ్చింది రిమైండర్, ఎంత వచ్చింది 5 అని వచ్చింది. 5 వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారు, గ్రూప్ 5 అని పిలుస్తారు, G5 అని పిలుస్తారు. ఓకేనా? అంటే దీని లాజిక్ ఏంటంటే ఇలా టేబుల్లో అరేంజ్ చేయాలంటే మనం తీసుకున్న నంబర్ని దాంట్లో ఉన్న టోటల్ గ్రూప్ నెంబర్స్ డివైడ్ చేస్తే 1 అని కనుక వస్తే దాన్ని ఫస్ట్ గ్రూపు, 2 అని వస్తే 2nd గ్రూప్, 3 అని వస్తే 3rd గ్రూపు, 4 అని వస్తే 4th గ్రూపు, 5 వస్తే 5th గ్రూపు, 6 వస్తే 6th గ్రూప్ అయింది. అదే మనం తీసుకున్న నంబర్ అనేది 6తో ఎండ్ అనుకో,
తీసుకున్న లాస్ట్ గ్రూప్ నెంబర్ ఏదైతే ఉందో లాస్ట్ నెంబర్ ఆ గ్రూపు రిమైండర్ 0 వస్తే అది లాస్ట్ గ్రూప్లో ఉంది అని చెప్తారనమాట. అలా చెప్పడం ద్వారా ఈ టాస్క్ని చేస్తారనమాట. ఓకే డన్. అందుకని నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి రాసేసాను. ఏమని రాశాను, రిమైండర్ 1 వస్తే ఫస్ట్ గ్రూప్, రిమైండర్ 2 వస్తే దాన్ని ఏమంటారని చెప్పాను, సెకండ్ గ్రూప్ అని చెప్పాను అనమాట. ఓకే డన్. జస్ట్ 1 సెకండ్. ఈ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు నాకు రిమైండర్ ఎంత రావాలి, రిమైండర్ ఎంత రావాలి, రిమైండర్ ఈజ్ 3 అని వచ్చింది అనుకో. అప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న నెంబర్ని నేనేం చేశాను, దాని యొక్క టోటల్ గ్రూప్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ గ్రూప్ నెంబర్తో డివైడ్ చేస్తే అప్పుడు నాకు రిమైండర్ 3 వస్తే దాన్ని ఏమంటారు, థర్డ్ గ్రూప్ అని పిలుస్తారు. అదే రిమైండర్ 4 కనుక వచ్చింది అనుకో, దాన్ని ఏమని పిలుస్తారు, ఫోర్త్ గ్రూప్ అని పిలుస్తారు. అదే రిమైండర్ 5 అని వచ్చింది అనుకో ఏమని పిలుస్తారు, 5 అని వచ్చింది అనుకో దాన్ని ఏమని పిలుస్తారు, అదే నేను తీసుకున్న నెంబర్ని నేనేం చేశాను, 6 అనే నెంబర్తో డివైడ్ చేశాను. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, ఎందుకంటే టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ 6. అప్పుడు నాకు 0 అనే రిమైండర్ కనుక వచ్చింది అనుకో దాన్ని ఏమని పిలుస్తారు, 6th గ్రూప్ కిందకి పిలుస్తారు. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ 6 అని ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఎంత రావాలి, 6. కావాలంటే టేబుల్లోకి వెళ్ళి చూద్దామా. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్లో మీకు కనపడుతున్నాయా వాల్యూస్. వాటిల్లో నేనేం చెప్పాను, ఏదైనా ఒక నెంబర్ తీసుకుని అరేంజ్ చేసుకున్నాను కదా, 17 అని తీసుకుందాం. నేను ప్రోగ్రామ్ రాశాను, అది ప్రాపర్గా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే 17 అని ఇచ్చాను. 17 అనేది ఏ గ్రూప్లో ఉండాలి, ఎక్కడ ఉండాలి చూడు, 5th గ్రూప్లో ఉండాలి. నేను రాసిన ప్రోగ్రామ్ ప్రాపర్గా వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం అనుకున్నాను, రన్ యాజ్ ఏ కోడ్ చేశాను. అప్పుడు నాకు ఏమైంది, 5th గ్రూప్ అనేది వచ్చేసింది. ఓకే, ప్రాపర్గా వర్క్ అయింది. మామూలుగా అయితే అది ఏ గ్రూప్లో ఉండాలి, 5thలోనే ఉండాలి కదా, 5th వచ్చేసింది. కావాలంటే 27 చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే 27 అనేది ఇచ్చాను. 27 ఇచ్చేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. 27 అనే నెంబర్ మనం 6 గ్రూప్లో అరేంజ్ చేయాలంటే అది ఎక్కడ ఉందో చూద్దాం. 27 అనేది ఎక్కడుంది, థర్డ్ గ్రూప్. అంటే ప్రాపర్గానే వచ్చేసిందా. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకొని 1 to 30 నెంబర్స్ తీసుకొని ఆ 30 నెంబర్స్ని 6 గ్రూప్లో కనుక మనం ఆర్గనైజ్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒకే ఒక లాజిక్ని యూజ్ చేసి చేస్తారనమాట. ఏం లాజిక్ అంటే దాని యొక్క రిమైండర్ని మనం చెక్ చేస్తాం. ఏం చేస్తాము, మనం తీసుకున్న నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ని మనం ఎన్నైతే గ్రూప్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టోటల్ గ్రూప్ నెంబర్తో మనం ఏం చేస్తాము, డివిజిబుల్ అనేది చేస్తే ఆ డివిజిబుల్ చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఆ రిమైండర్ ఆధారంగా ఏం చేయొచ్చు అంటే ఒక టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు, నీట్గా ఆర్గనైజ్ చేయొచ్చు. అవి ఏ గ్రూప్లో ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే, దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి హ్యావ్. ఇది వన్ ఆఫ్ ద హార్డెస్ట్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్ రియల్ టైమ్ సినారియోస్ రెగ్యులర్గా అడిగే వన్ ఆఫ్ ద టాస్క్ అనమాట. ఈ టాస్క్ గురించి ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్. ఓకేనా, అందరికి అర్థమైనట్టేనా. హేమంత్, డూ యూ హ్యావ్? Harsha, do you have? Okay. No, sir, no doubt. Thank you very much. That's it for today's session. Thank you very much. Have a great day and bye-bye.